నీలకంఠ గారు, ఏమయ్యా పోలీసులు నీ కోసం వెతుకుతున్నారని తెలిసి కాళ్ల బేరానికి వచ్చావా? పోలీసులు ఏమిటి కేసు పెట్టారా? పెట్టక ముద్దెట్టుకోమంటావా? బుద్ధి తక్కువ పని చేసినప్పుడు అనుభవించాల్సిందే. నీలకంఠ గారు, ప్రాణం మీదకి వచ్చి నేను ఈ పని చేశాను. మిమ్మల్ని మోసం చేయాలని ఉద్దేశం ఉంటే మళ్ళీ మీ దగ్గరికి ఎందుకు వస్తాను? నన్ను క్షమించండి. ఏమిటయా క్షమించేది? నిన్న జుట్టు పట్టుకున్నావు, ఇవాళ కాళ్ళు పట్టుకుంటున్నావు. ఏమండి, నేను చెప్పినవన్నీ అబద్ధాలు, ఇవాళ నేను చెప్పేవన్నీ నిజాలు. నిన్న అబద్ధం చెప్పిన వాడు ఇవాళ నిజం చెప్తావా? నేను జుట్టు పట్టుకున్న మనిషిని వాళ్ళ కాళ్ళు పట్టుకోలేదండి. దయచేసి నా మాట వినండి. నా 25,000 నాకు ఇస్తేనే నువ్వేం చెప్పినా వింటాను, లేకపోతే నీ చేత ఓసలు లెక్కెట్టిస్తాను. నాన్న, అవతల మనిషి చెప్పే మాట వినిపించుకోవేమిటి? ఎంతసేపు నీ మాట నీదేనా? ఏమిటి ఆయన చెప్పేది నేను వినేదిను? నన్ను నిలువున మోసం చేశాడు. నేను మోసం చేయలేదు. న్యాయంగా నాకు రావాల్సింది నేను తీసుకెళ్ళాను. నీకు రావాల్సిందా? అవును, న్యాయబద్ధంగా మీ దగ్గర నుంచి నాకు రావాల్సింది. నువ్వు సామాన్యుడు కాదయ్యో, ఏదో ఎత్తుగడ మీదే వచ్చావు. ఏమిటది? ఏమిటా? మీ పక్క గ్రామంలో నాగయ్య అనే రైతు మీకు గుర్తున్నాడా? నాగయ్య? ఆయన మా నాన్న. నా దగ్గర 5,000 అప్పు తీసుకున్నాడు. ఆ అప్పు తీర్చలేదని మీరు మా ఇల్లు జప్తు చేయించబోతే పరువు కోసం మా నాన్న ఆ ఇల్లు మీ పేరు రాసిచ్చాడు. మొన్న ఈ మధ్యనే అమ్మేశాను ఆ ఇల్లు 40,000కి. 40,000 అని గొప్పగా చెప్తున్నావు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వడ్డీ ఎంత అయిందో చూసావా? చూశాను. ఎలా చూసినా మీరే మాకు 25,000 బాకీ. ఆ డబ్బే నేను తీసుకెళ్ళాను. అమ్మా, సాంబశివరావు గారు, మీరు ఇదే విషయం మా నాన్నతో ముందుగానే చెప్పి మీకు రావాల్సిన డబ్బు మీరు తీసుకెళ్ళొచ్చుగా. ఇలా ఎందుకు చేశారు? మా చెల్లెలు ఒక అతన్ని ప్రేమించింది. పెళ్లికి ముందే గర్భవతి అయింది. కానీ వాళ్ళ పెద్దవాళ్ళు 25,000 రూపాయలు కట్టం ఇస్తే గానీ పెళ్లి జరగదని మొండి పట్టు పట్టారు. అప్పుడు మీ నాన్న నాకు గుర్తుకొచ్చాడు. డబ్బు కోసం ఆయన దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు. కానీ బయట నిలబడి ఉన్న నాకు, నేను పెట్టం కాదయ్యా, రేపు నీ కూతురే పడుతుంది. ఓ రోజు ఒక కుర్రాన్ని తీసుకొచ్చి నాన్న నేను వీడినే పెళ్లి చేసుకుంటానంటుంది. వాడికి డబ్బు ఉండదు, అడ్రస్ ఉండదు. అప్పుడేం చేస్తా? నా కూతురే కనుక ఓ పేదవాడిని ప్రేమించుంటూ జరిగితే 10,000 తీసి మొహాన కొడతాను. ప్రేమ ప్రేమ అంటూ వచ్చిన వాడు చాలు చాలని చక్కాపోతాడు. మీరు అలా ఆవేశంలో అన్న మాటల్ని ఆధారంగా తీసుకుని ఒక చిన్న రాయి విసిరి చూశాను. మీరు నా మాటలు నమ్మి డబ్బిచ్చారు. తెలివితేటలు నీ ఒక్కడి సొత్తే అనుకోకు సాంబశివరావు. నేను నీకు ఇచ్చిన 100 రూపాయల నోట్ల నెంబర్లన్నీ పోలీసులకు ఇచ్చాను. ఆ నోట్లని ఎవడు ఎప్పుడు ఎక్కడ ఏ ఊళ్ళో మార్చినా సరే మరుక్షణం అరెస్ట్ అయిపోతాడు. ఒకవేళ నీ బావే ఆ పని చేస్తే వాడే జైలుకి వెడతాడు. నీ చెల్లెలు నీ ఇంటికి వస్తుంది, నా డబ్బు నా ఇంటికి వస్తుంది. నీలకంఠ గారు, నాకు సంఖ్యలు వేయించండి. నా భవిష్యత్తును మట్టిపాలు చేయండి. అంతేగాని నా చెల్లెల జీవితం నాశనం చేయొద్దు. సార్ ముందు చేయమండి సార్. తాడేపల్లిగూడెంలో మా వాళ్ళు సాంబశివరావుని పట్టుకున్నారు సార్. ఎవరిని? అదే సార్, మీ దగ్గర డబ్బు తీసుకుపోయాడే ఆ సాంబశివరావునే. ఈయనే కదయ్యా సాంబశివరావు. నీ అమ్మ కడుపు మాడ. కాసేపు ఆగితే నేనే సాంబశివరావు నన్నే అరెస్ట్ చేసేట్టున్నావు. తీసుకుపో స్టేషన్కి, తీసుకుపో. సాంబశివరావు గారు ఆగండి. నాన్న, సాంబశివరావు గారు నాన్న. నాన్న, వెళ్ళివే, నా డబ్బిచ్చే వరకు లాకపులో పెడతారు వేధమనే. అది కాదు నాన్న, నా మాట విన్నానా? మళ్ళీ మనకి అవకాశం రాదు. అవకాశమా? అదేమిటి? వెంటనే సాంబశివరావు గారితో నా పెళ్లి జరిపించు నాన్న. పెళ్ళే? నీకేమన్నా మర్చిపోయిందా? అవును నాన్న, మతిపోయినా బాగుండేది. నేను చేసిన తప్పేమిటో నాకు అర్థమయ్యేది కాదు. ఇప్పుడు నువ్వు నాకు ఈ పెళ్లి జరిపిస్తే ఈ రహస్యాన్ని నేను ఇక దాచక్కర్లేదు. రహస్యమా? ఏమిటది? నేనే మాటలు చెప్పడానికి కూడా కట్టుకున్న ధైర్యం అంతా జారిపోయింది. చెప్పలేను నాన్న, నేను చెప్పలేను. అమ్మాయి, ఏమిటి? ఎందుకు ఏడుస్తున్నావు? నాతో చెప్పమ్మా, నీకేం భయం లేదు, నాతో చెప్పు. నేను చెప్పలేను నాన్న, నువ్వే చదువు, తెలుస్తుంది. ఎవరే ఈ వివేకానంద? ఏమిటిది? నన్ను నట్టేట్లో ముంచి తన దారి తను చూసుకున్నాడు. నిన్ననే అతను పెళ్ళి అయిపోయింది నాన్న. ప్రేమనే ముసుగులో పడి అరుటాకునే అల్లరి పడ్డారు. నన్ను క్షమించు నాన్న. సాంబశివరావు చెల్లెలు చేసిన తప్పే నేను చేశాను. సాంబశివరావు చెల్లెలు చేసిన తప్పే నువ్వు చేసావా? అంటే పోసి నీ దుంప దగ్గ. కాలేజీకి వెళ్ళి డిగ్రీ తెచ్చుకోవే అంటే నాకు మనమణ్ణి తెస్తున్నావా? నిన్ను చంపేస్తాను ఇవాళ. నేను చనిపోయినా నీ వంశానికి వచ్చిన మర్చిపోదు నాన్న. పెద్ద కూతురు మొగుడిని వదిలేసి వచ్చిందని, చిన్న కూతురు చెడిపోయిందని ఊరందరూ నిన్ను వేలెత్తి చూపిస్తుంటే నువ్వెలా బ్రతుకుతావు నాన్న? ఎలా బ్రతుకుతావు? తల తీసుకెళ్లి రైలు కింద పెడతానే, పేడ వదిలిపోతుంది. అవే మాటలు నాన్న. అందుకే
నా పెళ్ళ సాంబశివరావుతోనే జరిపించమంటున్నాను. ఇప్పుడే కదే వాడిని అరెస్ట్ చేయించాను, మళ్ళీ వెళ్ళి వాడి కాళ్ళు పట్టుకోనా ఈడ్చి తంతాడు మొహం మీద. కాదు నాన్న, ఇప్పుడు అతను నీ చేతిలో ఉన్నాడు. నువ్వేం చెప్పినా వింటాడు. వెళ్ళి మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే కేసు రద్దు చేస్తానని చెప్పు. ప్లీజ్ నాన్న, ఆలోచించుకు నాన్న. అవునే, వాడితో మాట్లాడొస్తాను. నువ్వు ఈ సంగతి మాత్రం ఎవరితోనూ అనకో. మీరు ఎన్నైనా చెప్పండి, మీరు తీసుకున్న నిర్ణయం నాకు నచ్చలేదు. కారణం? కేవలం నన్ను పోలీస్ కేసు నుంచి తప్పించడానికి మీ విలువైన జీవితాన్ని పణంగా పెడుతున్నారు కనుక. తోటి మానవునికి ఉపయోగపడ్డ జీవితమే విలువైన జీవితంగా నేను భావిస్తాను. నా ప్రయత్నాన్ని మీరు కాదనకండి. మన పెళ్లి ఒక ఉద్యమానికి నాంది కావాలి, ఒక సాంఘిక ప్రయోజనానికి పునాది కావాలి. మనల్ని చూసి కొంతమంది అయినా ముందుకు రావాలి. మీరు ఊహిస్తున్నదంతా జరగదేమని నా భయం. వివేకానందకు మీకు పెళ్లి జరగకపోవటమే అందుకు నిదర్శనం. సాంప్రదాయాలను ఎదుర్కోవాలంటే ధైర్యం కావాలి. ఆ ధైర్యం అతనికి లేదు. పెద్దవాళ్ళ చేతిలో కీలు బొమ్మగా ఉన్నంతకాలం ఆదర్శాలు ఉండి కూడా నిష్ప్రయోజనం అవుతాయని రుజువు చేశాడు. మీరు నాకు అండగా నిలబడితే అంతరిక్షంలో కూడా ఆదర్శాన్ని ప్రచారం చేయగలను. నమస్కారం అండి. నీలకంఠం గారంటే? నేనే. నువ్వెవరో? నా పేరు వివేకానంద. అంటే మా అమ్మాయిని ప్రేమించి ఇంకో పెళ్లి చేసుకున్న వివేకానందవి నువ్వేనా? అవునండి, నేనే. చీము నెత్తురు సిగ్గు శరము ఉండే నా గడపలో కాలు పెట్టావా? ఏమిటండి మీరు మాట్లాడేది? చీనర్మై, కప్పం తింటున్న పాము ఎలకం తింటున్న పిల్లి కనపడుతున్నాయి నీ పాడుముఖంలో. నా కూతురు భవిష్యత్తును నాశనం చేసి పెళ్లి కాకుండానే దాంతో సంబంధం పెట్టుకుని దాని కర్మకి దాన్ని వదిలేస్తావా? పో బయటికి. పెళ్లికి ముందే నేను మీ అమ్మాయితో సంబంధం పెట్టుకున్నానా? ఇంకా బుకాయిస్తావేమిట్రా? కాదా? మా పెళ్లి జరగలేదు కనుక జ్యోతి నా చెల్లెలతో సమానం అండి. చెల్లెలా? మరి మా అమ్మాయి నాతో అలా చెప్పిందేంటి? ఎందుకు చెప్పానో నేను చెప్తాను. జ్యోతి, నిన్ను నేను చేసుకున్నంత మాత్రం నాపై ఇంత నింద వేస్తావు అనుకోలేదు. నువ్వు ఆదర్శవంతరాలు అనుకున్నాను, కానీ ఇంత నీచమైన నింద వేసే స్థితికి దిగజారుతావు అనుకోలేదు. సారీ మిస్టర్ వివేకానంద, నువ్వు మన ఆదర్శాన్ని దెబ్బ కొట్టావు. ఆదర్శాన్ని హత్య చేసిన నిన్ను నేను దెబ్బ కొట్టాను. నువ్వు నన్ను పాడు చేయకపోయినా నా ఆశయాన్ని పాడు చేసావు. నువ్వు నన్ను మోసం చేయకపోయినా నా సిద్ధాంతాన్ని మోసం చేసావు. గెట్ అవుట్. అమ్మా జ్యోతి, అయితే నువ్వు మోసపోలేదన్నమాట. ఇదంతా అబద్ధమా? అమ్మయ్యా, ఇంకా నయం నీ పెళ్ళి ఆ సాంబశివరావుతో చేశాను కాదు. నా పెళ్లి ఆ సాంబశివరావుతోనే జరుగుతుంది నాన్న. ఈ రోజే గుడి దగ్గర వేదిక కట్టించి 10 మంది పెద్దల ముందు ఆదర్శ వివాహం చేసుకుంటాను. ఆదర్శమా? ఆవకాయ పచ్చడా? ఆదర్శాన్ని నమ్ముకున్న గాంధీ గారు ఏం చేశాడు? తుండుగుడ్డ కట్టుకుని బతికాడు. వేమన ఏమయ్యాడు? గోచి పెట్టుకుని తిరిగాడు. ఆదర్శం అనేది సమాజం కోసం ఆచరించాలే గాని స్వార్థం కోసం కాదు నాన్న. అవునే, స్వార్థపరుణ్ణే. స్వార్థం కోసమే చాలా మందికి దూరం అయ్యాను. ఇప్పుడు నీ కూతురు కూడా దూరం కావాల్సి వస్తుంది. నా నిర్ణయాన్ని ఎవరు మార్చలేరు. పెళ్లికి ముందు నేను సాంబశివరావు తీసుకునే దగ్గరకు వస్తాను. నీ మనసు మారితే నీ చేతుల మీదుగానే నా పెళ్లి జరిపించు. కాదనుకుంటే నీ ఆస్తి ఐశ్వర్యం నీది, నా ఆదర్శం నాది. ఆగు! నీ ఇష్టం వచ్చిన వాడిని నీ ఇష్టం వచ్చిన పద్ధతిలో చేసుకోవడానికి ఇది అడివి కాదే, ఊరు. ఇక్కడ కట్టుబాటుకి తల వంచాలి, సాంప్రదాయాన్ని గౌరవించాలి. 10 మంది పెద్దలు ఆశీర్వదించి అక్షింతలు వేస్తేనే అది పెళ్లి అవుతుంది. అంటే గ్రామ పెద్దలందరూ ఆశీర్వదిస్తే నువ్వు మా పెళ్లికి అంగీకరిస్తావా? తప్పకుండా. కానీ ఆ గుళ్ళోనే నేను మరో పందిరి వేయిస్తాను. అక్కడికి వచ్చిన 10 మంది పెద్దలు నేను తెచ్చిన సాంప్రదాయ సంబంధాన్ని ఆమోదిస్తే నువ్వు ఆ సాంబశివరావుని వదిలేసి నా పందిట్లో నేను తెచ్చిన పెళ్లి కొడుకునే చేసుకుంటావా? చేసుకుంటాను. కానీ ఆ 10 మంది పెద్దలు నేను చేసుకుంటున్న ఆదర్శపు పెళ్లే మంచిదని చెప్తే నీ ఆస్తంతా ఆదర్శ వివాహ సంస్థకి రాసిస్తావా? రాసిస్తాను. నువ్వు మాట జారితే నేను చేయి జారిపోతాను. రాణి రాణి, నీ చెల్లెలు కులాంతర వివాహం చేసుకోబోతోంది. అంతా విన్నాను నాన్న. వినటానికి ఇది ఏమన్నా పురాణమా? వెళ్ళి దాని మనసు మార్చు, దానికి బుద్ధి చెప్పు. బుద్ధి చెప్పాల్సింది దానికి కాదు, నీకు. రాణి, భర్తను వదిలేసి వచ్చిన నన్ను సభాషను మెచ్చుకున్న నీకేం తెలుసు నాన్న? పెళ్ళి దాని పిలువ. ఇన్నాళ్ళు డబ్బుందన్న అహంభావంతో, నీ గారాబంతో జీవితంలో నేనేం పోగొట్టుకున్నానో నాకు తెలుసు. దాని జీవితాన్ని కూడా నాశనం చేయకు. పెళ్ళి 4 అక్షింతలు వేసి కన్ను తండ్రి అనిపించుకో, లేదా
కషాయి వాడు అనిపించుకుంటావు.